చేసి పంట పండించి దాని నుంచి ఆదాయం వచ్చే విధంగా వెళ్ళడం అనేది అలా వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన వాటి వల్ల ఎంతో నష్టపోయాము. ఈ రోజు ఈ మూలధన నిధి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. ఇకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కోసం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడుల వరదకు సృష్టించారు. ఇందువలన 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు వచ్చే విధంగా పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎన్హెచ్సిసి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, గ్రీన్కో కంపెనీ, టీసీఎస్ లాంటి ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ యొక్క అభివృద్ధికి ముందుకెళ్తున్నారు. దీనికి కారణం లోకేష్ గారి కారణము. అలాగనే అధ్యక్ష, గత ప్రభుత్వము తెలుగు భాషను కంప్లీట్ గా విస్మరించడము, ఇంగ్లీష్ మీడియంను తీసుకురావడము, తెలుగు మీడియం ఉండాలి అని చెప్పిన ప్రతిపక్షాలని ఎద్దేవా చేస్తూ మనం తప్పు చేస్తున్నామని చెప్తున్నారు. యాజ్ ఏ మదర్ గా, ఒక మహిళగా నా పిల్లల్ని పెంచుకున్న విధానంలో మదర్ టంగ్ అనేది ఎంత ముఖ్యమో పిల్లలకి అనేది నాకు తెలుసు. దానికోసము ఈసారి ప్రభుత్వము తెలుగు భాష పరిరక్షణకై తొలిసారి 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగనే మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లడానికి నవోదయ కింద 2.0 కింద 10 కోట్లు మనకు కేటాయించడం జరిగింది. అలాగనే గత ప్రభుత్వం ఇసుక ద్వారా వ్యాపారాలు చేస్తే ఈ ప్రభుత్వము ఉచిత ఇసుక ఇచ్చి మన 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 కార్మికులకు ఎంతగా భరోసాగా ఉంది. అలాగనే ఒక నిమిషం, నేను చిన్న షార్ట్ నోట్స్ రాసుకున్నాను. గత సర్కార్ పెట్టిన 22,500 కోట్ల బకాయిలను మన కూటమి సర్కార్లు చెల్లించి గత ప్రభుత్వం నిలిపివేసిన 73 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం జరిగింది. అలాగనే అధ్యక్ష, ఇమాం మౌజాంలకి జీతాలను పెంచిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే. ఈరోజు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ప్రభుత్వ పాఠశాలన్నిటికీ ఉచిత విద్యుత్ని సరఫరా చేయాలని నిర్ణయించడం హర్షణీయం. అలాగనే అధ్యక్ష, మహిళా సంక్షేమమే కుటుంబ సంక్షేమాన్ని భావించిన మన ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా మహిళా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 4,332 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం 45.8% ఉన్న ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను 2047వ సంవత్సరం నాటికి 80% పెంచే విధంగా దార్శికతతో మన ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047ని రూపొందించడం జరిగింది. ప్రైవేటు సంస్థల మన రాష్ట్రానికి ఆకర్షించే ఉద్దేశంతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ తీసుకొచ్చి పీఫోన్ తీసుకొచ్చి దానికోసం ప్రస్తుత బడ్జెట్ లో 2,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి, అంకితభావం అర్థమవుతోంది. అలాగనే దేశంలో అందరికంటే ముందుగా భవిష్యత్తును ఊహించి సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, అలాగనే ఏపీ డ్రోన్ పాలసీ, అలాగనే ఏపీ డేటా సెంటర్ పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ వంటి వాటిని తీసుకొచ్చి ఒక గొప్ప ఆదర్శంగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. చివరగా అధ్యక్ష, ఈ సభలో గత ప్రభుత్వంలోని నాయకులు గెలిచిన వాళ్ళు 11 మంది లేరు. బడ్జెట్ గురించి మాట్లాడడానికి లేరు. మన తప్పులను ఒప్పులను మాట్లాడడానికి లేరు. సభకు గైర్హాజరవుతున్నారు. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడి మనకు ఛాలెంజెస్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సిందంత అధికారమే. నేను చదువుకుంటున్నప్పుడు కానీ, ఇప్పుడు నా పిల్లలు చదువుకుంటున్నప్పుడు కానీ, మన స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ 70 to 80% అటెండెన్స్ లేనిది మనకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు. నేను మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ అధ్యక్ష, ఇక్కడ కూడా అలాంటి రూలే పెట్టి 80% అటెండెన్స్ లేని వాళ్ళకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి డిస్క్వాలిఫై చేసేస్తే వాళ్ళు కూడా వచ్చి ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. చివరిగా విచ్ఛిన్నమైపోయిన మన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 1995లో విజన్ 2020 అన్నారు, దాని నిదర్శనమే ఈ రోజున్న హైదరాబాద్ నగరం. ఇప్పుడు విజన్ 47 కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏపీని ఆర్థిక పరిపుష్టి చేసేందుకు, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి తుది మెరుగులు దిద్దిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి,
ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరగా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు అంటే చాలా మంది బడ్జెట్ చదివేస్తున్నారు. అలా కాకుండా సరైన అంశాలు 2-3 తీసుకుని ఆ అంశాల్లో ఉన్న విశిష్టతని మాట్లాడితే ఈ ధన్యవాదాలు అనే ప్రసంగానికి సార్థకత వస్తుంది. ప్రతి వాళ్ళు కేశవ గారు చదివిన బడ్జెట్నే రిపీట్ చేసి దీనికి ఎంత కేటాయించారు, దీనికి ఎంత కేటాయించారు కన్నా ఇప్పుడు శ్రీమతి